ప్రైజ్ ద లార్డ్. అంతా బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళలో నీ వాక్య ధ్యానములు మీరు మాకు తోడుగా ఉండండి. వింటున్న ఈ బిడ్డలకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి. వివరించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి. నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. ఉదయకాలంలో మన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథంలో యెహోషువను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటి అధ్యాయం కూడా ఉన్నాయి. అక్కడ యెహోషువ అంటే యెహోవా రక్షకుడు అని అర్థం. యెహోషువను దేవుడు ఎన్నుకున్న విధానము చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే మోషేకు యెహోషువ నమ్మకస్తుడిగా ఉన్నాడు. అంతేకాదు, మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. యెహోషువ జీవితము దేవుడు చూశాడు. అందుకే మోషే తర్వాత యెహోషువకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలును నడిపించడానికి నీవు కావాలి, నువ్వు లేవాలి, నువ్వు వాళ్ళని నడిపించాలి. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియవద్దు. నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. నీకు నేను తోడుగా ఉంటాను. కాబట్టి మోషే వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క పనిని నీవు కొనసాగించాలి. దానియేలు గ్రంథం అంటాడు, దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అంటాడు. అవును, దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయించేవాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన మాటకు లోబడితే, ఆయన చెప్పినట్లు చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోషువ తన జీవితంలో తన కళ్ళ ముందే యెరికో గోడలు కూలిపోవడం చూశాడు. దేవుని శక్తిని ఆయన గ్రహించాడు. అంతేకాదు, ఆయన గొప్ప ప్రార్థనాపరుడని మనము గమనించాలి. అంటే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకే దేవుడు ఈ యొక్క యెహోషువని ఈ 6 లక్షల సైన్యమైన ఇశ్రాయేల్ నడిపించడానికి వారిని ఈయనను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేలాగా సాకులేం చెప్పలేదు, కానీ అదే దేవుడు అడిగిన దానికి, ఎన్నుకున్న దానికి మౌనంగా విధేయత చూపి దేవునికి లోబడ్డాడు. అందుకే దేవుడు ఇతనితో అంటాడు, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు మార్గాన్ని నేను బోధిస్తాను అంటాడు. దేవునిలో ఎంత భక్తిని నేర్చుకున్నాడో. ఈయన యోధుడు, సామర్థ్యం కలిగిన వాడు, శత్రువులు అంటే భయపడేవాడు కాదు. కారణం ఏంటంటే దేవునిలో ఉన్న భక్తి, శక్తి అతనికి తెలుసు. కాబట్టి ఏ ఆయుధాలు వాడకుండా యెరికో గోడలు కూలిపోయినట్లుగా అతని జీవితంలో గొప్ప అనుభవం ఉంది కదా. మరలా అతని ముందున్నటువంటి శత్రువులను జయించడానికి మరలా బయలుదేరవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో యెహోషువ దేవుని యొక్క శక్తిని అక్కడ నిరూపించాడు. ప్రార్థన చేస్తాడు. 10వ అధ్యాయం 12వ వచనంలో యెహోషువ గ్రంథం, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు కూడాను సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. చూశారండి, సూర్యుడిరా ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు 1 దినము వరకు కూడాను అది అస్తమించటానికి త్వరపడలేదట. సూర్యుడు అదొక గ్రహము, మనిషి కాదు.
ఇక్కడ రాస్తాడు, యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినం వంటి దినము దాని ముందే కానీ దాని తర్వాత కానీ ఉండలేదు. చూసారండి ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ యెహోషువ గురించి. ఒక నరుడు నాకు సూర్య చంద్రులను ఆపేశాడు, గ్రహాలకి ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఇశ్రాయేలు పక్షాన దేవుడే ఉండి యుద్ధం చేసి వారికి జయమిచ్చాడు. ఉదయకాలంలో నేను నేర్చుకోవాల్సిన విషయాలు, దేవునికి లోబడితే, ఆయన మాట వింటే మన ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, చేయించుకుంటాడు. ఒకవేళ మనం వినకపోతే మరొకరిని వాడుకుంటారు, వారు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటకు లోబడితే నీ ముందున్న ఎరుకో గోడలు సైతము పోలద్రోస్తాడు. అమోరియ శత్రు సైన్యం మీదకి జయమిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ బిడ్డల హృదయాల్లో నిబ్బరం దయచేయండి, ధైర్యం దయచేయండి, నీ అందు విశ్వాసం దయచేయండి, నీ మాటకు లోబడి మనసు దయచేయండి. వీరు ఎదుర్కోబోతున్న ప్రతి సమస్య మీద మీరు జయమిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఉదయకాలమును ఈ బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.